తెలంగాణ ఉద్యమంలో కూడా జై జై హే తెలంగాణ అనేటువంటి పాట గేయం మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో రాష్ట్ర గీతమై వెలుగొందింది. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. పల్లె నీకు వందనమమ్ము అని చెప్పి ఒక పాట, మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు అని చెప్పేసి మానవత్వం ఉన్నవాడు అని చెప్పేసి ఒక పాట, గలగల గజ్జల బండి, తర్వాత కొమ్మ చెక్కితే బొమ్మరా కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అని చెప్పేసి పాట, జనజాతరలో మన గీతం జయకీతనమై ఎగరాలి అని చెప్పేసి తెలంగాణకు సంబంధించి, వెళ్ళిపోతున్నావా తల్లి అని చెప్పేసి, తర్వాత చూడా చక్కని తల్లి. ఎందుకనంటే ఈ అమ్మ లేనటువంటి ఆ అందశ్రీకి ఒక అమ్మ ఆశ్రయం ఇచ్చి తర్వాత తన కొడుకులాగా చూసుకుందంట. అందుకనే ఆమెకు సంబంధించి చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి మళ్ళీ జనుమంటూ ఉంటే సూరమ్మో తల్లి నీ కడుపున పుడతా మాయమ్మ అని పాట రాసిండు. చూడ చక్కని తల్లి అంటే అసలు యాక్చువల్గా సూరమ్మ అనేటువంటి ఒక తల్లి ఈయనకు ఆశ్రయం ఇచ్చి ఆయనకు ఇంత భోజనం పెట్టి పెంచిందంట. అందుకని ఆ తల్లిని మర్చిపోలేక చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి అటువంటి తల్లి నా సూరమ్మ అని చెప్పేసి ఆమె కోసం ఒక పాట రాసిండు ఆయన. తర్వాత ఇట్లా మొత్తం కూడా ఆయన జీవితం అంతా కూడా పాటలుగా, తర్వాత చిన్నప్పటి నుంచి కష్టాలు ఎదుర్కొన్నటువంటి అందశ్రీ మొత్తం కూడా జనం బాధలని, తర్వాత జనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తన పాటల ద్వారా ప్రతిబింబించి ఆ పాటలను గుండె కత్తుకునే విధంగా రాయడంలో గొప్ప విజయాన్ని సాధించిండు.